సాయి రాజేష్ గారు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఈ సినిమానే కాదు, నా నిర్బంధం చూసి ఫస్ట్ నాకు డబ్బులు పంపించి పబ్లిక్గా పోస్ట్ పెట్టి, అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్లో, ఒక అబోవ్ మధ్య తరగతి పీపుల్లో ఉన్న డౌట్ ఉంటే కూడా అది కూడా ఈయన ఇమేజ్ని పణంగా పెట్టి నా గురించి పెట్టి ఆయన ప్రమోట్ చేశారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అమాంగ్ ఆల్ ద సెలబ్రిటీస్. ఆయన అంటే స్పెషల్ రెస్పెక్ట్. సో ఆయన ఈరోజు వచ్చారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి, అదే ఆయన తెలుసుకోవడానికి, లేకపోతే ప్రమోట్ చేయడానికి. ఇన్ అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ చేయడం కంటే కూడా చాలా క్యూరియాసిటీ ఉందన్నమాట, ఎస్పెషల్లీ తనతో మాట్లాడడానికి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నేర్చుకోవాలనుకుంటున్నా చాలా విషయాలు. సో నిర్బంధం పక్కన పెడితే, అంటే ఐ థింక్ ట్రావెల్ కష్టాలు ఇద్దరివి ఒకటే అనుకుంటున్నాను నేనంటే. నేను హృదయకాలం తీయటానికి ముందు ఏవైతే కష్టాలు పడ్డానో, నాకంటే కొన్ని 10 రెట్లు 100 రెట్లు తను ఎక్కువ పడి ఉంటాడు అనే ఒక తెలియదు నాకు కూడా. ఇప్పుడు నేను తెలుసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీ మేకింగ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు మీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, మానసిక స్థితి ఏంటి? ఎందుకంటే డైరెక్షన్ చేయడం ఒకటే కాదు, ఇన్ని క్రాఫ్ట్లు హ్యాండిల్ చేస్తున్నారు. అసలు ఎలా నిజం చెప్తున్నాను అంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను 2005లో వచ్చాను. 2010-11 వరకు కూడా నాకు ఒక ఆఫీస్ మెట్లు ఎక్కడానికి కూడా నాకు ఏ అవకాశం రాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి కూడా నాకు రాలేదు. కానీ ఇంత సౌండ్ సార్ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? నాకు ఫస్ట్ కొద్దిగా అంటే కొత్త వాళ్ళకి, ఇప్పుడు అసలు మీ గురించి తెలియని వాళ్ళకి ఒక్కసారి మీరు మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అంటే ఎక్కడ మీ ప్రస్థానం మొదలైంది, ఎక్కడ మీ పేరు వినిపించడం మొదలైంది, దానికి ముందు పడిన ఒక చిన్న కష్టం ఏంటి? అంటే నేను 2004లో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను సార్. హీరో అవుదాం అనే ఒక డ్రీమ్లో వచ్చాను. వచ్చినప్పుడు చేశాను 2-3 చిన్న సినిమాలు చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. చేసినప్పుడు నా కళ ఏంటంటే, నా కళ ఎక్కడో ఉంది, ఇది నేను రీచ్ అవ్వాలంటే నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుద్దా అని చూశాను. అంటే ఇప్పుడు నా వెనక డబ్బు అన్నా ఉండాలి, లేదా నా దగ్గర ఒకవేళ టాలెంట్ ఉన్నా కూడా అది గుర్తించే దర్శకులు ఉండాలి, వాళ్ళతో ఒక ర్యాపో మెయింటైన్ చేయాలి, ఒక జర్నీ చేయాలి. నేను ఇంట్రోవర్ట్ బేసికలీ. సో నేను అనుకున్నది ఎలా సాధించగలను నాకు నేనుగా. నాలో ఉన్న ఇప్పుడు నేను హ్యూమన్ మేనేజ్మెంట్లో అంత ఇది కాదు, పట్టు లేదు నాకు. సో హ్యూమన్ మేనేజ్మెంట్లో అసలు పట్టు లేనివాడు, ఒంటరిగా ఎక్కువ జీవితం గడిపినవాడు ఒంటరిగా ఎలా ఎదగలడు అని నేను ఆలోచించి నేనే దర్శకుడిగా మారితే బాగుంటుందేమో అనిపించింది సార్. అంటే బికాస్ చిన్నప్పటి నుంచి కూడా నేను దూరదర్శన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను సార్. మన టైంలో అప్పుడు దూరదర్శనే ఉండేది. సో దూరదర్శన్లో చాలా ఎడ్యుకేట్ అయ్యాను నేను. దాంట్లో టెలిస్కూల్ అని ఒకటి వచ్చేది, ఈ వ్యవసాయదారుల కార్యక్రమం వచ్చేది, మంచి అవార్డ్ ఫిల్మ్స్ వచ్చేవి. దాంట్లో శ్యామ్ బెనగల్, సతీత్ రేవల్ సినిమాలు వచ్చేవి. ఆదివారం మధ్యాహ్నం అనుకుంటా. మధ్యాహ్నం. సో చిత్రలహరి శుక్రవారం నైట్ వచ్చేది. సో ఇలా నేను అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మనకు చాయిస్ ఉంది. కార్టూన్ నెట్వర్క్ చూసేవాడు కార్టూన్ నెట్వర్కే చూస్తున్నాడు, మనం జంగిల్ బుక్ కోసం ఎదురు చూసేవాళ్ళం. సో అలా చాలా విషయాలు నేను అక్కడి నుంచి ఎడ్యుకేట్ అయ్యాను. అంటే ఒక బ్యాలెన్స్, క్రియేటివ్ బ్యాలెన్స్ వచ్చింది. సో నేనే కథలు రాసుకుని నేనే తీసుకుందాం, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ కల్చర్ లేదు. చేసి నేనే యాక్ట్ చేశాను. అది పట్టుకుని వెళ్ళిన ప్రతి చోట ఆ డైరెక్షన్ బాగుంది అన్నారు, కానీ నన్ను యాక్టర్గా గుర్తించాల ప్రతి చోట కూడా. సో నేను ఓకే వేరే యాక్టర్ని పెట్టి చేద్దామని అక్కడి నుంచి మిగతా ఇంటర్వ్యూలో చెప్పినట్టు మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలంటే వాళ్ళతో జర్నీ. సో మొదటి బ్రేక్ ఏదండి? అంటే బాగా వినిపించింది, మీ పేరు బయట వినిపించింది నిర్బంధమేనా? దాని ముందు ఆడియన్స్లో నిర్బంధం అండి. ఇండస్ట్రీలో నా మొదటి తమిళ సినిమా ఓర్కల్ ఏదైతే చేశాను, ఆ విజువల్ వండర్ అది ఇదని నాకు నచ్చింది. బట్ ఈవెన్ నో ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దట్ ఫిల్మ్. మరే ఇంత ఇమ్మెచ్యూర్గా తీసానే. అంటే ఇప్పుడు వచ్చిన మెచ్యూరిటీకి ముందు డైరెక్షన్ అంటే షార్ట్స్ అనుకునేవాడిని. బట్ నౌ ఐ రియలైజ్ డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్, హ్యూమన్ ఎమోషన్స్. నేను మీ బేబీ టీజర్ చూసినప్పుడే నాకు సినిమా హిట్ అని నాకు ఎందుకు అనిపించిందంటే, అందులో ఉన్న ఎమోషన్స్ కానీ, ఆ వింటాజ్ లుక్ కానీ, మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. సో అది డైరెక్షన్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే డైరెక్షన్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ కాదు కాబట్టి నేను దాని మీద సీరియస్గా లేను. ఎప్పుడైతే నేను నటుడిగా మారానో ఐ హ్యావ్ బికమ్ ఏ బెటర్ డైరెక్టర్ రైట్ ఫ్రమ్ నిర్బంధం.
కానీ ఈ ఈ ఈ ప్రాసెస్లో మీరు హీరో అవుదామని వచ్చిన ప్రాసెస్లో మీలోని రైటర్ కానీ మీలో ఒక దర్శకుడు ఉన్నాడని ఎవరు చెప్పలేదా మీకు? అదే ఎక్కువ చెప్పారు. ఆ, మిగతా ఇది తెలియదు కదా సార్, నేను నా యాక్టింగ్ క్వశ్చన్ వాళ్ళకి తెలియదు కదండి. ఓకే ఓకే సో అవి పీపుల్ రికగ్నైజ్ మీ అండ్ ఈవెన్ నో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కూడా ఓకే నీ సినిమా ఫైట్ చూసే మేము వెళ్ళి మహేష్ బాబు సినిమా చేసినా, అల్లు అర్జున్ సినిమా చేసినా నీ సినిమా ఫైట్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తాం అని చెప్పారు. అంత పెద్ద ఫైట్ మాస్టర్లు నేను పుట్టక ముందు చేస్తున్నారు వాళ్ళు. ఓకే సో అది నాకు ఐ ఫీల్ ప్రివిలేజ్. అలాంటి చాలామంది టెక్నీషియన్స్, డిఓపీలు కానీ ఆర్ట్ డైరెక్టర్లు కానీ అది ఇండస్ట్రీ వరకే పేరు. బట్ జనాల్లోకి ఇవన్నీ హంగులు కాదని వాళ్ళు చూసేది ఎమోషన్, వాళ్ళు కనెక్ట్ చేసుకోవడం. అది రియలైజ్ అయినప్పుడు ఇది నా రెడ్ జర్నీ స్టార్ట్ అయిందండి. యా, బట్ నాలో ఒక కోరిక ఏంటంటే భాగ్యరాజు గారు కానీ, కాశీనాథ్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, నాకు చాలా ఇష్టం విశ్వనాథ్ గారు కానీ, వాళ్ళ యాక్టింగ్లో పడే ఒక గ్రేట్ డైరెక్టర్స్ని మిస్ అయ్యాం. దయచేసి మీరు డైరెక్షన్ మాత్రం వదలకండి. హీరోగా సెటిల్ అయినా ఫ్యూచర్లో. నేను డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయ్యాను సార్. నేను ఇప్పుడు ఫస్ట్ 3 సినిమాలు కూడా నేను డైరెక్టర్గా 2 సినిమాలు తమిళ్లో చేశాను, 1 తెలుగులో చేశాను. 3 ఎవరు తెలియకుండా పోయింది. అవును, మణిరత్న గారికి 6వ సినిమా హిట్ అండి, మీకు తెలుసో లేదా, మౌనరాగం. అవును, కన్నడలో చేశారు. అండ్ నేను అంటే దాని గురించి కాదు, నేను ఇంపాక్ట్ ఇవ్వలేదు డైరెక్టర్గా. నాకు ఒక పర్టికులారిటీ లేదు కాబట్టి, నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇది ఎందుకు చేస్తా అంటే నా బతుకు తెరుగు. నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నాలో ఒక దర్శకుడు ఉండాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఒక ఎడిటర్ ఉండాలి. ఇవన్నీ చాలా స్ట్రెయిన్ ఈ జాబ్. కానీ ఫైనల్గా వీడి కోసమే నేను బతుకుతున్నాను. సో వాడిని వదిలేసి మళ్ళీ నేను నాలాగా ఉంటే మళ్ళీ 3 సినిమాలాగా అయిపోతాను. అది నాకు ఆ క్లారిటీ ఉంది. అందుకే అతన్ని నడిపించడానికి దర్శకుడిని కూడా అలానే ముందుకు తీసుకెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళండి అంటున్నాను నేను చెప్పి. అదే సో ఒకరి కోసం ఒకరిని వదిలేయకండి అంటున్నాను. బయట వేరే సినిమాలు చేసినప్పుడు మాత్రమే నటుడుగా చేస్తానండి. నా సొంత చేసినప్పుడు డెఫినెట్లీ ఐ డైరెక్ట్ మై సెల్ఫ్. అంటే సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ఉంది. ఓకే, బయట నటులతో అయితే డైరెక్ట్ చేయలేను. అండ్ అంటే ఈ వీటన్నిటికీ వెనకాల యూజువల్లీ మనలాంటి వాళ్ళు అంటే ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనమే ప్రొడ్యూస్ చేసుకొని, లేకపోతే మనం డైరెక్షన్ చేసుకొని ఎతికేట ప్రాసెస్లో ఇద్దరు 3 మార్గాలు అంటే, ఒకటి ఎక్కడో దగ్గర పెద్ద అప్పు తెచ్చి సినిమాలు చేయటం, లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం, లేదా క్రౌడ్ పుల్లింగ్. సో మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరు ఈ ప్రాసెస్లో, ఈ సినిమాలన్నింటిలో? అభిమానులు అండి. నేనంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. నేను చెప్పాను ఇంట్రోవర్ట్, ఒంటరిగా ఉంటాను. అభిమానులే నాకు ఫ్రెండ్స్. సో అందులో అభిమానుల నుంచి వచ్చిన మ్యాడ్ ఫిల్మ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, అరే వీడు రావాలి, వీడు మన పార్ట్ మనం చేయాలి అని అందరితో కూడా 1 to 1. వీళ్ళందరూ గ్రూప్గా కాకుండా విడివిడిగా నాకు ఫండ్ చేసి అన్కండిషనల్గా నువ్వు సినిమా చేయి అనే ఒక ప్రాసెస్ జరిగింది సార్. దానన్నిటికీ కారణం నా గత 3 సినిమాలు. నేను ఫ్రీగా రిలీజ్ చేసి కళనాది వేల మీద అనే కాన్సెప్ట్లో చేయడం వల్ల ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ సపోర్ట్. నిర్బంధం ఆ టైంలో ఎంతండి మీ బడ్జెట్స్? యాక్చువల్లీ నిర్బంధం తక్కువే సార్. నిర్బంధం 8 daysలో తీసానండి. అది కూడా మేకింగ్ వీడియోస్ ఉంటాయి, చిన్న కెమెరాలు. నేను మొత్తం అన్నీ చూసుకోవాలి, నిన్న మొత్తం యూట్యూబ్లో మొత్తం షాక్ అయిన 8 daysలో తీసినట్టుగా. అది 8 days. నిర్బంధం 2 వచ్చి 22 daysలో తీసాను. అది మొత్తం పొలిటికల్ ఫిల్మ్. మాంగళ్యం కూడా ఇంచుమించు అన్ని డేస్లో 23-24 days. ఓకే, పరాక్రమం ఎన్ని రోజులు తీసారు? ఇది కూడా అంతే, కాల్ షీట్స్ ఎక్కువ అండి. దీనికి 57 కాల్ షీట్స్. ఓకే, యూ ఫాలో అంటే యూనియన్ రూల్స్ అవన్నీ ఫాలో అవుతారండి, లేకపోతే ఒక గరిల్లా స్టైల్? లేదు, ఇప్పుడు ఫాలో అవ్వాలి కదండి. ఇప్పుడు సినిమా మెయిన్ స్ట్రీమ్ చేస్తాం కదా. కెమెరామెన్ కూడా ఆయన పెద్ద కెమెరామెన్ అండి, 100% లవ్ చేసిన ఆయన. సో ఆర్ఎల్ఎక్సా కెమెరా అన్ని కొంచెం పెద్ద సెటప్.